ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. కీర్తనలు 123 2వ వచనం. మన కన్నులు ఎలా ఉండాలి? దేవుని ఎడల మనము మన కన్నులను ఎలా ఉంచుకోవాలి? భక్తుడు రాస్తున్నాడు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని ఎడల ఆయనకున్న నమ్మకము, ఆయనకున్న నిరీక్షణ, ఆయనకున్న విశ్వాసం. దావీదు భక్తుని కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపు, ఆయన తట్టు చూస్తున్నది అంటున్నాడు. అలాగే 119వ కీర్తన 48వ వచనం, 148వ వచనంలో, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును అంటున్నాడు. దావీదు రాసి, నీవిచ్చిన వాక్యమును, దేవుడిచ్చిన వాక్యము మరి ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. ఎంత ఆశ, నిరీక్షణ, నమ్మకం, విశ్వాసం. దేవుని వాక్యం మీద ఆయనకున్న ఆశ. రాత్రి జాములు కాకముందే నా కన్నులు నేను తెరుచుకొని ఉంటాను అని దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అంటే దావీదు రాజుకు ఎంతో ఇష్టం. దేవుని వాక్యం మీద ఆయనకు నమ్మకం. అందుకే రాత్రి జాములు కాకమునిపే నా కన్నులు నేను తెరుచుకొందును అంటున్నాడు. అలాగే మరి 119వ కీర్తన 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఆ వ్యర్థమైనవన్నీ నేను చూసినప్పుడు దేవుని యందు నా నిరీక్షణ, నమ్మకము, నా విశ్వాసాన్ని నేను కోల్పోతానేమో. కాబట్టి దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికిము. నీ మార్గములలోనే నేను నడుచుకోవాలి. అలా నడుచుకొనుటకే నన్ను బ్రతికింపు దేవా అని దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, వ్యర్థమైన వాటి చూడకుండా, వ్యర్థమైనవన్నీ మోసకరమైనవి, అపరిశుద్ధమైనవి. కాబట్టి వాటిని చూడకుండా నా కన్నులు వాటి వైపు నుండి నా కన్నులను త్రిప్పివేయుము అంటున్నాడు. చూడండి, దేవుని కరుణ కొరకు ఆయన కనిపెట్టుకుని వాక్య ధ్యానం మీద ఆశ కలిగి రాత్రి జాములు కాకముందే తెరుచుకుంటున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము దేవా అని ప్రార్థిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కన్ను గురించి మాట్లాడారు. పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండవు. దేహమునకు దీపము కన్నే, మన దేహమునకు దీపము కన్నే కాబట్టి మరి అది తేటగా ఉండాలి. అది తేటగా ఉన్నప్పుడు దేహమంతయు వెలుగుమయమై ఉంటున్నాడు. అలాగే శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే, అయితే మీ కన్నులు చూచున్నవి కనుక అవి ధన్యములై. దేవుని చూచినప్పుడు మన కన్నులు ధన్యములైన కన్నులుగా ఉంటాయి. శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీ కన్నులు చూస్తున్నాయి. దేవుడు చేసే, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసే అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వారు చూస్తున్నారు కాబట్టి అవి ధన్యములై ఉన్నాయి. మనం కూడా దేవుని వైపు చూస్తూనే ఉండాలి. మన కన్నులు దేవుని వైపే ఉండాలి. దేవుని వైపే మన కన్నులు నిరీక్షణ కలిగి ఉండాలి. అటువంటి కృప ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దయచేసి వెల్లింగ్టన్ చార్ల్స్ వెస్లీ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.